షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన యెహోవా మెస్సీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు పిల్లారా, దేవాది దేవుడు గడిచిన దినములన్నీ ఆయన సజీవమైన రెక్కల చేరిన కాచి కాబడి సజీవుల సంఖ్యలో ఉంచి మరొక రోజును చూచి కృపనిచ్చినందుకే దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును, లెబానోను పర్వతము దాన్ని వేళ్ళు తన్నట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. ఈ యొక్క 3 భాగాలుగా ఉన్న ఈ వచనంలో మనకి ఆశీర్వాదము, లేకపోతే మేలు, లేకపోతే సమాధానం అనేది మనకు కనిపిస్తుంది. చూడండి, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును. ఒక అభివృద్ధిని, ఒక మేలును గూర్చి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి తండ్రి అయిన దేవుడు చెబుతున్న మాటగా ఈ యొక్క మాటను మనము చూడగలుగుతున్నాము. మనము తండ్రి అయిన దేవుని నమ్ముకున్న మనము, విశ్వాసులుగా పిలువబడుచున్న మనము, ఆయన సన్నిధిని, ఆయన నామమును అంగీకరించిన మనము జనరల్గా దేనికోసం ఎదురు చూస్తూ ఉంటామండి? దేవుడి దగ్గర నుంచి మేలు పొందుకోవాలని, మనకు వచ్చే సమస్యల నుండి విడుదల పొందాలని, శోధనలో నుండి తప్పించబడాలని, సమాధానం పొందుకోవాలని కదండి మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉంటాము. ఇక్కడ చెబుతున్నట్లుగా ఇక్కడ తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును. అయితే ఈ యొక్క అధ్యాయం మొదటి వచనంలో చూస్తే గనక ఒక భయంకరమైన శోధన నుండి ఇశ్రాయేలు ప్రజలు తప్పించబడి దేవుని నామాన్ని అంగీకరించడం వల్ల తండ్రి దేవుడు ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తున్నట్లుగా, మేలులతో నింపుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాము. యెషయా గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనం చూస్తే, రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగుర్చిపోయిను, వారు భూలోకమును ఫలభరితముగా చేయదు. రాబో దినముల్లో, ఒకవేళ ఇప్పుడు నీ స్థితి బాగోకపోవచ్చు, కానీ రాబో దినాల్లో, ఫ్యూచర్లో దేవాది దేవుడు ఒక అద్భుతమును, ఒక ఆశ్చర్యక్రియను మన జీవితంలో జరిగిస్తాడు. ప్రతి కష్టం వెనకాల సుఖం ఉంటుందనే ఆలోచనలో మనం ఉన్నట్లయితే, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, తండ్రి అయిన దేవుని మనం విడిచిపెట్టకుండా ఆయన ఆరాధిస్తూ ఆయన సందులో అనుదినము మొర్రపెడుతూ ఉంటే కనుక దేవాది దేవుడు యొక్క యాకోబు గురించి కూడా ఏమి రాశాడు? రాబో దినములో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగుర్చిపోయిన, వారు భూలోకమును ఫలభరితముగా చేయదురు. ఇటువంటి ఆశీర్వాదము, ఇటువంటి మేలు మన జీవితంలో కూడా జరగబోతుంది. కేవలం మనం చేయవలసిన పని ఏంటంటే, మనమందరము కూడా విశ్వాసము కలిగి నిరీక్షణతో ఆయన సన్నిధి యొక్క మహిమ కొరకు ఎదురు చూడాలి. అది మనం చేయవలసిన పని. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆ యొక్క భక్తుల జీవితాల్లో ఎన్నో వాగ్దానాలు, ఎన్నో మాటలు ఆయన నెరవేర్చి చూపించాడు. ఒక్కటి కూడా తప్పిపోయినట్లుగా మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో చూడలేము. కాబట్టి అన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. కాబట్టి ఆ విశ్వాసంతో, ఆ నిరీక్షణతోనే మనమందరం కూడా ఆయన సన్నిధి మహిమ కొరకు ఎదురు చూడాలని మీకు తెలియజేస్తున్నాను. మీకా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే, యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను, మనుష్య ప్రయత్నం లేకుండాను, నరుల యోచన లేకుండాను, గడ్డి మీదప్పుడు వర్షం వలెను ఆయా జనముల మధ్య నందురు. ఎలా ఉంటారంటండి? ఒక మంచు వలె, ఒక వర్షం వలె. శీతాకాలంలో మంచు చెట్ల మీద పడినప్పుడు చూడండి, ఆ వాతావరణం అంతా కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, కనులు విందుగా ఉంటుంది కదండి, చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఆ మనుష్య ప్రయత్నం లేకుండా, నరుల యోచన లేకుండా, గడ్డి మీద పడు వర్షానికి మనుష్య ప్రయత్నానికి అసలు సంబంధమే లేదు కదండి. దేవుని చిత్తం అదంతా కూడా ఆయన యొక్క అద్భుతమైన సృష్టి. సో మన జీవితాలు కూడా ఇలాగ ఉండబోతున్నాయని తండ్రి అయిన దేవుడు ఈరోజు ఈ మాట ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడున్న స్థితి కాదు, తండ్రి అయిన దేవుడు నిజ జీవితంలో, రాబోయే రోజుల్లో నీ జీవితంలో ఒక అద్భుతము, ఎటువంటి అద్భుతం అంటే యెహోవా కురిపించు మంచు వలె, లేకపోతే గడ్డి మీద పడు వర్షం వలె. ఇవన్నీ కూడా అలంకార రూపంలో ఉన్నాయి. అభివృద్ధి, మేలును సూచించే ఈ మాటలన్నీ కూడా ఏంటండి? ఆ 2వ వచనం చదువు కదా, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. కాబట్టి మనమందరం కూడా దేవుని నమ్ముకున్న మనమందరం కూడా అట్టి విశ్వాసముతో, నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, తండ్రి దేవుడు కార్యము చేయవాడు, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు, ఆయన జీవాధిపతి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన కుమారుని యేసుక్రీస్తు యెహోవా మీద విశ్వాసం ఉంచి మనమందరం కూడా
ఆ మేలుల నిమిత్తము దీవుల నిమిత్తము ఎదురు చూద్దాం. ఆయన కేవలం తన ఉచిత కృప ద్వారా ఇచ్చిన రక్షణ గురించి అతిశయపడుతూ ఇంకనూ ఆత్మీయంగా ఎదుగు దేవుని ఆరాధించేద్దాం. అట్టి కృప దేవత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన మనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఎంత చక్కటి మాట ప్రభా ఈరోజు మాకు చూపించారు తండ్రి. ఇదిగో నాయన, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును, ఒక అభివృద్ధి వచనాన్ని, ఒక మేలును మాకు చూపించారు ప్రభువా. అలాగే తండ్రి, యెహోవా కురిపించు మంచు వలె, మనుష్య ప్రయత్నం లేకుండా కురియు వర్షం వలె ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మా జీవితాల్లో నెరవేరుస్తానని తండ్రి ప్రభువా ఈ వచనం ద్వారా మాకు నేర్పించారు. మీరిచ్చే కృపను బట్టి, మీరు చేయు మేలుని బట్టి, దీవుని బట్టి మందరం కూడా అతిశయపడుతూ నన్ను మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, విశ్వాసం, నిరీక్షణ కలిగి ఇంకా ఆత్మలో బలపడి కృపను దయచేయమని, విన్న మాటను బట్టి నీ బిడ్డలను తృప్తిపరచమని తండ్రి, నీ బిడ్డల జీవితాల్లో మేలు చేయమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షలోమ్. అందరికీ వందనాలు.